బ్రేకింగ్ న్యూస్ బానుడి భగభగలకు తెలంగాణ అట్టుడుకుతోంది. అధిక వేడితో కూడిన వడగాలులకు ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచే ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. నేటి నుంచి రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగబోతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే ప్రమాదం ఉండటంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే బానుడి బగబగలకు ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో లేనంతగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ బారిన పడి నిన్న ఒక్కరోజే 11 మంది మృతి చెందారు. ఇవాళ నుంచి 25 దాకా తెలంగాణలో పలుచోట్ల వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జనగామ జిల్లా నేలపోవులో బ్యాంకు పని కోసం వెళ్లిన భిక్షపతి వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా గుంపులతో శ్రీపతి లక్ష్మి అనే మహిళ కూడా ఎండ తీవ్రతను తాళలేక మృత్యువాత పడింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎండల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా చూసుకోవాలని కోరారు. ఎండ దెబ్బ నుంచి రక్షణ పొందేలా ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని జిల్లాల్లో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎండల వేడి పెరిగినా నైరుతి రుతుపవనాల రాక ఆశాజనకంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు చెప్పింది. మరోవైపు భూమికి 900 మీటర్ల ఎత్తులో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని కారణంగా తెలంగాణలో అక్కడక్కడ ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిపింది. భానుడి బగబగలకు తెలంగాణ అట్టుడికిపోతోంది. అధిక వేడితో కూడిన వడగాలులకు ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎండల తీవ్రత విపరీతంగా స్టార్ట్ అవుతోంది. కాబట్టి 10 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దు అని, ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు మాత్రం ఎవరు బయటకు రావద్దు అంటూ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండల తీవ్రత పైన ఫోకస్ చేశారు. సో ఎండల తీవ్రత ఉన్నటువంటి దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప, అవసరం కూడా కాదు, అత్యవసరమైతే తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే బయటకు రావాలి. అది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటకు రావాలి. లేదంటే ఉదయం 10 గంటల తర్వాత బయటికి రాకపోవడం మంచిది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎండ తీవ్రత, వడగాలుల తీవ్రత అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ప్రజలెవరూ బయటకు రావద్దు అంటూ అధికార యంత్రాంగం సూచిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఆ సమయంలో బయటకు వచ్చేటువంటి ప్రజలకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా, అంటే తాగునీటి కేంద్రాలను ఎక్కడెక్కడ పెంచే విధంగా, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ప్రజలు తనతో క్యారీ చేసే విధంగా ఇవన్నీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సో ఇంకా ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కూడా చాలా తీవ్రంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఈవెన్ అయినప్పటికీ మధ్యప్రదేశ్ నుంచి కొంత గాలులకు సంబంధించి కావచ్చు, తర్వాత కొంత ఉపరితల ఆవర్తనం ఏర్పడడం దృష్ట్యా ఉత్తర తెలంగాణ వైపుగా కొంత ఇవాళ రేపు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెబుతుంది. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. సుజాత, ఇవాళ నుంచి ఎండల తీవ్రత విపరీతంగా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం అక్కడక్కడ ఇవాళ రేపు కొన్ని చిరుజల్లులు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెబుతోంది. సో ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలనేటువంటి అవసరాన్ని అధికారులు ఎట్లా చెబుతున్నారు? సో ప్రజలు కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు?
రాజేష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాడు పగిలిపోయేటటువంటి ఎండలు ఉన్నాయి. ఇంకా హైదరాబాద్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి ఎండ చూస్తే 10 అవుతుంది. ఒకసారి నేల మీద వాటర్ పోస్తే ఎంత టైంకి ఆవిరవుతుంది అనేది కూడా అర్థమవుతుంది. వెంటనే ఈ వేడి దాటికి వాటర్ మొత్తం ఇంకిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పులు లేకుండా హైదరాబాద్ ఈ ఎండకి ఉండాలి అంటే ఎంత కష్టం అనేది కూడా చూపిస్తున్నాను. ఒక్క సెకను ఎండకి కానీ నిల్చొని ఉంటే కాళ్ళు మాత్రము ఎర్రగా కమిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండకి ఒక్క క్షణం కూడా నిల్చోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 10 దాటింది అని అంటే ఎవరు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయాన అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లా అధికార యంత్రాంగం కూడా సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ అటు అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేయాలి. తాగునీటి సదుపాయం అంటే ఎక్కడికక్కడ వాటర్స్ని ఏర్పాటు చేయడంతో పాటు కొంత 10 తర్వాత బయటికి రాకపోవడమే మంచిది అని చెప్తున్నారు. ఇక చాలా వరకు రోడ్ల మీద పనిచేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఈ ఎండకి చాలా ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. వాళ్ళు చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. కాళ్ళకి తప్పనిసరిగా చెప్పులు వేసుకోవడం, తర్వాత తలకి ఎండ తగ్గకుండా మగవాళ్ళైతే క్యాప్స్, ఆడవాళ్ళైతే స్కార్ఫులు కట్టుకొని కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎండకి? బాగా కాలు కాలిపోతాయి అమ్మ. ఇంటికి పోయే వరకు ఇంకో పని చేతనైతే లేదు. ఈ పనికి రాకపోతే సెకండ్ ఆబ్సెంట్ వేస్తారు వాళ్ళు. అందుకని రావాల్సే కంపల్సరీ. ఈ డబ్బాలు ఈ రోడ్డు కొట్టేలోపు పానం పుల్ల సిలుతుంది. ఖచ్చితంగా కాళ్ళకి చెప్పులు, తలకి కప్పుకోవచ్చు. చున్నీ లేకుండా చేయలేము. కాళ్ళకి చెప్పులు కంపల్సరీ ఉండాలి. ఇంత బాధ ఉంటుంది ఇక్కడైతే. వాటర్ తాగుతున్నారా ప్రతి 30 నిమిషాలు? తాగుతున్నాం కానీ ఇంకా మాకు అంత టైం ఉండదు. ఇంకా నీళ్ళు తాగేంత టైం ఉండదు. జాబ్లో పెట్టుకుంటే పోతే ఏడిపోయినావు అని మమ్మల్ని బెదిరిస్తారు. ఖచ్చితంగా 30 నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగండి, స్కార్ఫ్ కట్టుకోండి, చేతులకు కూడా వీలైతే గ్లౌజెస్ వేసుకుంటాం. ఎక్కువగా నీడన పని చేయడానికి కొంత చూడండి చేస్తాం. ఎక్కువ ఎండలే అంటే ఎక్కువ మాకు 8-9 వరకు రోడ్డు ఖతం కావాలి. ఈ రోడ్డు ఖతం కాకపోతే ఆయన వచ్చి తిడతాడని 10 అయ్యేదాకా రోడ్డు మీదనే ఉంటాం. అయితే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్మికులకి కొంత షిఫ్ట్లు వైజ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పనిచేసేటువంటి టైం ఎండ్ అయినప్పటికీ కొంత స్కార్ఫ్ కట్టుకుంటున్నామని చెప్తున్నారు. ఇంకా 2 వీలర్ మీద పోయేటువంటి వాహనదారులను ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ని తప్పనిసరిగా ధరిస్తున్నారు. దాంతోపాటు వెనుక కూర్చున్నటువంటి మహిళలు అయితే స్కార్ఫ్ కట్టుకొని ఎండల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ 10 అవుతుంది, ఆఫీస్ టైం వేళ కావడంతో ఎక్కువగా వాహనాలు ట్యాంక్ బండ్ అంటే సాధారణంగా సాయంత్రమే రద్దీగా ఉంటుంది. కానీ వాహనదారులు ఆల్టర్నేటివ్గా ఈ మార్గాలని మహిళలు కానీ ప్రతి ఒక్కరూ హెల్మెట్, స్కార్ఫ్ని ధరించి మాత్రమే డ్రైవింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవాలి. రానున్నటువంటి వారం రోజుల పాటు విపరీతమైన ఎండలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. జిల్లాలకి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే జిల్లా వైద్య అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చేయడంతో పాటు ఎవరైనా సరే ఎండ దెబ్బన వచ్చినటువంటి వాళ్ళైతే మాత్రమే కొంత జాగ్రత్తలు. ఎక్కడికి వెళ్తున్నారు ఇంత ఎండలో? हिंदी आता. ఓకే. అయితే చాలా వరకు వీళ్ళు ఎండకి వెళ్ళేటువంటి సమయంలో క్యాప్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎండకి వెళ్ళేటువంటి సమయంలో వీళ్ళు పని కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు కొంతమేరకు ఇలా నడుచుకుంటున్నటువంటి వెళ్ళే వాళ్ళు క్యాప్స్ పెట్టుకుంటే కొంత బెటర్గా ఉంటుంది. చూడొచ్చు 2 వీలర్ మీద వెళ్ళేటువంటి వాహనదారులు కంపల్సరిగా హెల్మెట్ని ధరిస్తున్నారు. ఇక ఎక్కువ ఎమర్జెన్సీ అయితే మాత్రమే వాళ్ళు ఈ టైంలో బయటికి రావాలి. 10 తర్వాత బయటికి వస్తే చాలా వరకు ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు ఎండ 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది అని అంటే ఎండలు ఏ విధంగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. వాతావరణ శాఖ ఇప్పటికే కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ని జారీ చేసింది. జాగ్రత్తగా ఉండాలని. వడదెబ్బకి నిన్న దాదాపు 9 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. ఒక్కసారి వాహనదారులు పూర్తిగా 2 వీలర్ వాళ్ళు వెళ్ళేటువంటి వాహనదారులను చూస్తే మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మాత్రమే వెళ్తున్నారు. వెనుక కూర్చున్నటువంటి వాళ్ళు
టూ వీలర్ వెనుక కూర్చున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్కార్ఫ్ లేడీస్ కట్టుకొనే వెళ్తున్నారు. ఎవరు హెల్మెట్ లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదు అననే చెప్పుకోవచ్చు. చాలా వరకు ఈ టైంలో ట్రాఫిక్కి సంబంధించి ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎవ్రీ 30 మినిట్స్కి ఒకసారి వాటర్ తీసుకోవాలి. క్యాప్ మ్యాండేటరీగా ధరించాలి. కొంత నీడన ఉండడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రాజేష్.